తెలంగాణకు మరొకసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ఇచ్చారు. మరొకవైపు వాతావరణ శాఖ అలర్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల నుండి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరుతున్నారు. రైట్, ఇక 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలోనే ఐఎండీ మరొక అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి సతీష్. ఎస్ హిమబిందు, తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇప్పటికే చెరువులు, కుంటలందరూ కూడా పొంగి పొరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పలు ప్రాజెక్టుల గేట్లు కూడా ఓపెన్ చేసి కిందికి వరద నీరు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా చేస్తారు. మరోవైపు ఇటు హైదరాబాద్ కూడా రెడ్ అలర్ట్ లోనే ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి నిన్న నుంచి కూడా హైదరాబాద్ లో మోస్తారు నుంచి వర్షం పడితే మాత్రం మరి ఇతర జిల్లాలు ఎక్కువగా ఖమ్మం గాని, ఇటు ములుగు, అదే విధంగా ఇటు నిజామాబాద్, మహబూబాబాద్, నార్కర్నూలులో మాత్రం భారీ వర్షం పడ్డది నిన్న. అయితే ఈ రోజు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఇటు మహబూబ్ నగర్ తో పాటు ఇటు నార్కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఈ రోజు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ తో అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో చూసా దాదాపు ఇటు ఖమ్మం జిల్లా మాత్రం మొత్తం ఈ యొక్క వర్ష దాడికి మొత్తం అతలకుతమైన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వరద నీటిలో కూడా గల్లెత్తే పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 2 రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇటు అధికార యంత్రాంగం కూడా తో పాటు ఇటు జిల్లా కలెక్టర్లు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా క్లియర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇటు మంత్రులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎక్కడికక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం అవుతుంది. మరి ఇప్పటికైతే అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మరి రాబోయే 4-5 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడతాయని కూడా వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ తో పాటు ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ కూడా దాదాపు నిండకుండను తలపిస్తున్నాయి. మరి ఏ క్షణమైనా గేట్లు ఎత్తి ఇటు దిగువన మూసి నదిలోకి కూడా ఇటు నీళ్ళను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండడంతో మరి ఇప్పటికే ఇటు మూసి పరివారక ప్రాంతాలు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మరి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు ఇటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి మరి అక్కడక్కడ భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దు, అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేస్తారు. కాబట్టి మరి ఒకవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ సమీక్ష సమావేశంలో కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా నిర్వహించారు. ఇటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రులకి, ఎమ్మెల్యేలంతా కూడా దిశానిర్దేశం చేశారు. మరి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్ ఉండి ఎక్కడైనా వరద ఉధృతి ప్రవేశిస్తే మాత్రం అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి. మరోవైపు ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దించారు. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం సాయం కూడా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి నేపథ్యంలో ప్రత్యేకమైన హెలికాప్టర్లు కూడా దిస్తున్న రంగంలోకి. కాబట్టి మరి ఎక్కడ ఏ సహాయం ఏర్పడ్డా కూడా మరి తక్షణంగా స్పందించేది కూడా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిల్లా కలెక్టర్
ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ డబ్బాలు కూడా ఏర్పాటు చేయాలి. మరి ఎవరైనా పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం ఈ యొక్క వాగులు వక్కలు కూడా పోగి పొరుతున్నాయి కాబట్టి మరి ఇప్పటికే పలు చోట్ల కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరు కూడా వర ఉద్ధృతి వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం అయితే ఎవరు చేయదు. మరోవైపు కొన్ని చోట్ల అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఎవరు కూడా వాగులు వంకలు దాటకుండా, ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖమ్మం జిల్లాలతో పాటు ఇటు ములుగులో కూడా కొంతమంది గల్లైతున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా మరి చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం వెంటనే అధికార యంత్రాంగం కూడా స్పందించి ఆ గ్రౌండ్ లెవెల్ వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చక్కదిద్దాలని కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఈ రోజు రేపు కడిస్తే గానీ ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సభ చోటి ఇప్పటికే రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది కాబట్టి మరి ఒకవైపు ఇటు విజయవాడలో కూడా వర్ష పరిస్థితి మరి ఇక్కడ మరి ఉధృత కూడా ఎక్కువ ఉంది. మరోవైపు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేను నైట్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటూ కూడా ఎక్కడికక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు ఖమ్మం కూడా బయలుదేరి వెళ్తున్నాడు. మరి అక్కడ పరిస్థితి చూసుకున్నారు. మరోవైపు ఇటు ఖమ్మంలో మధ్యలో కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు కూడా సమీక్షించి ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. అలర్ట్ చేసి ఆయన ఇబ్బందులు తలెత్తకుండా మరి ఇప్పటికే ఇటు ములుగు జిల్లాలో కూడా మంత్రి సీతక్క కూడా పర్యటించి ఎక్కడైనా రోడ్లు తెగిపడ్డప్పుడు మాత్రం మరి అక్కడ సంబంధించి సహాయక చర్యలు చేపట్టాలి. మరి ఎందుకంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చర్యలు చేపట్టడం కూడా ఇప్పటికే మంత్రి సీతక్క కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మరి 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మరి ఇప్పటికే దాదాపు ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో అంటే ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది ఐఎండీ? ఇప్పటి వరకు అయితే ఇటు మెడ్చల్ మల్కాజ్గిరితో పాటు బోడుప్పల్ అదేవిధంగా కుత్తులాపూర్ లో ఎక్కువగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇటు రంగారెడ్డితో పాటు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకైతే ఈ రోజు భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికీ చెప్పింది. మరోవైపు ఇటు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో కూడా ఎక్కువగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి మరి నిన్నైతే ఉదయం నుంచి కూడా మనం చూస్తాం దాదాపు ముసురు పట్టింది. అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షం పడితే మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా ముసురు పట్టింది కాబట్టి పెద్ద ఇబ్బంది లేకపోవు. కానీ ఇప్పటి వరకు మాత్రం పైన అంటే ఎగువ ప్రాంతంలో ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా నిన్న మనం చూసాం భారీ వర్షం పడ్డ నేపథ్యంలో ఆ వరద నీటి అంతా కూడా ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ లో కూడా వచ్చింది. వచ్చడంతోనే దాదాపు ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కూడా దాదాపు నిండుకున్నాయి కాబట్టి మరి ఏ క్షణైనా అక్కడ గేట్లు ఎత్తి దిగువను కూడా వాటర్ ను రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఇటు మూసి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నిండుకున్నప్పుడు మరి గేట్లు ఎత్తి కిందకు దిగువనకు మూసి వాగులకు కూడా వాటర్ రిలీజ్ చేస్తారు కాబట్టి నేపథ్యంలో మరి కింద ఉన్నటువంటి మూసి పరివాహక పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంటుంది. అక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేసినప్పుడు కూడా మరి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళండి. మరి ఏ క్షణాలైనా ఎప్పుడైనా ఏది జరిగేది చెప్పలేదు కాబట్టి మరి వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే మరి ముందస్తు చర్యలో భాగంగా మరి మూసి పరివాహక ప్రాంతాల్లో అయితే అలర్ట్ కూడా జారీ చేశారు. ఎప్పటికప్పుడు పబ్లిక్ అప్రమత్తంగా ఉండి మరి అధికార యంత్రాంగం స్పందిస్తూ ఉండటంతో పాటు మరి అధికార యంత్రాంగం కూడా గ్రౌండ్ లెవెల్ కూడా పనిచేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరి మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటివరకైతే అలర్ట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు ఇప్పటికే వరద పెరిగితే ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసేందుకు కూడా ఇటు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మరోవైపు ఇటు భారీ వర్షం కురిస్తే మరి హుస్సేన్ సాగర్ తో పాటు మూసీ నది కూడా డేంజర్ బెల్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఇటు హుస్సేన్ సాగర్ కూడా చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రజెంట్ అయితే 513.79 గా మీటర్ల మేర వాటర్ ఉంది కాబట్టి మరి ఇప్పటికే 4 తూమ్ గేట్ల ద్వారా రిలీజ్ చేసి ఇటు మూసి నదిలో కూడా వాటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు కాబట్టి మరి ఒకేసారిగా మరి ఇటు ఉస్మాన్ సాగర్ గాని హిమాయత్ సాగర్ గారి గేట్లు ఎత్తితే మాత్రం మరి ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండే నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే అధికారులు మూసి పరివాహక ప్రాంతాలతో పాటు ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు అయితే అప్రమత్తం చేశారు. కాబట్టి రాబోయే మరో 4-5 గంటలు కూడా భారీ వర్షం ఉండే నేపథ్యంలో మరి అధికార యంత్రాంగం ఇటు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండి అధికారులు డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది.